ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. ఆనాటి ఆ పోరాటాన్ని మనకి గుర్తు చేస్తూ ఆనాటి ఆ పోరాట స్ఫూర్తిని మనకు అందిస్తూ ఈ స్వాతంత్ర సమరయోధులైనటువంటి అనుముల నరసయ్య గారిని మరియు దాసరి నరసయ్య గారిని మనిస్తారు. ఆఫ్ఘన్ మిషన్ के लिए आदर है श्रीमान. వద్దన్నా సార్ నాకు సార్ నా పేరు ఎస్పీ సార్ స్ట్రిక్ట్ ఆర్డర్ మీరు రావద్దు. కూడా మనను అలరించబోతున్నారు. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. 72వ స్వాతంత్ర దిన పుర ప్రముఖులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక దినోత్సవ శుభాకాంక్షలు. మన సమస్యలను పరిష్కరించే ప్రజాస్వామ్య భారతదేశాన్ని రూపొందించుకున్నాం. భారత జాతి జోహార్లు అర్పిస్తున్నాను. స్వాతంత్ర మహనీయుల స్ఫూర్తి మహాత్ముడి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలోని మన ప్రభుత్వం ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ఇతివృత్తంగా సుపరిపాలన సాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రప్రథమంగా నిలుస్తూ దేశానికి తలమానికంగా నిలుస్తూ ఉన్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడిన ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాటి ప్రగతిని ఈ సందర్భంగా మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. రైతన్నకు స్వర్ణయుగం. అన్నదాతకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 56,109 మంది రైతులకు సంబంధించి 240 కోట్ల రూపాయలను 4 కిస్తీలలో మాఫీ చేశాం. రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిబద్ధతను చాటుకున్నాం. 24 గంటల ఉచిత కరెంటు సరఫరా. ఒకప్పుడు కరెంటు వస్తే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. ఇదే మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రాంతంలోని కరెంటు వైర్లపై
బట్టలు ఆరవేసుకోవాల్సి వస్తుందని సమైక్యవాదులు ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కొత్తగా 18.5 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మించాం. జిల్లాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 5,200 టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉండగా తెలంగాణ ఏర్పడిన అనంతరం 24 కోట్ల రూపాయలతో 40,000 టన్నుల సామర్థ్యం గల 8 ఆధునిక వ్యవసాయ గోదాములను రైతుల సౌకర్యార్థం ఇప్పటికే నిర్మాణం చేయడం జరిగింది. సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో 20 కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్ యార్డును మంజూరు చేశాం. రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేందుకు వీలుగా 3,45 లక్షల రూపాయలతో సిరిసిల్లలో 30 లక్షల రూపాయలతో వేముల దేశ సంస్కృతిని కాపాడదామంటూ నేతన్న సంక్షేమానికి బడ్జెట్లో 1,200 కోట్ల రూపాయలు కేటాయించారు మన ప్రభుత్వం. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర పథకాలు నేతన్నలకు వరం. సిరిసిల్ల నేత పరిశ్రమకు 15.5 కోట్ల మీటర్ల ఆర్వీఎం బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్స్, కేసీఆర్ కిట్స్ మొదలగు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ల కేటాయింపుతో నేతన్నలకు నెలకు 16,000 రూపాయలకు పైగా వేతనం అందేలా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే వస్త్ర పరిశ్రమకు 50% సబ్సిడీతో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తూ ఉన్నారు. 65 ఎకరాల స్థలంలో జనరల్ పార్క్ నిర్మాణం, అపరెల్ పార్క్ నిర్మాణం, 10,000 మంది మహిళలకు ఉపాధి లక్ష్యంగా మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి లక్ష్యం పెట్టుకున్నారు. అలాగే టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కల్పనకై 10 కోట్ల రూపాయలు కేటాయించారు.